పవన్ కళ్యాణ్ శ్రీమతి చాలా అద్భుతమైనటువంటి ప్రశంసనీయమైనటువంటి పని చేసింది. ఆమె తన కుమారుడు విదేశాల్లో అగ్ని ప్రమాదానికి గురైన తర్వాత అతన్ని సురక్షితంగా దేశానికి తీసుకొచ్చిన తర్వాత తిరుపతిలో శిరోముండనం చేయించుకుంది. 3 కత్తెరలు ఇవ్వాలి అంటారు, కానీ శిరోముండనం చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, పరంపర అది. అయితే ఆవిడ రష్యన్ మూలానికి చెందినటువంటిది కాబట్టి ఆమె తాను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతానని చెప్పి అఫిడవిట్ రాయడమే కాకుండా ఆవిడ స్వయంగా శిరోముండనం చేయించుకున్న తరువాత 17 లక్షలు అన్నదానానికి డొనేషన్ చేశారు. అంతటితో సరిపోలేదు, ఆవిడ స్వయంగా భక్తులకు వడ్డించారు. నిజంగా ఈ భక్తి ప్రశంసనీయమైనది. ఒక రాజకీయ నాయకుడు కూడా ఎలాంటి మచ్చ లేకుండా, గతంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇటువంటి విషయాలపైనే చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఆ విషయంలో చూసినట్టయితే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ప్రవర్తించారని చెప్పక తప్పదు.